సార్ ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. ఈ వ్యవహారంలో ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇందులో ఒకవేళ గోవిందప్ప అప్రూవర్గా మారారు, ఒకవేళ ఆయన జగన్మోహన్ పేరు చెప్తే ఏంటి పరిస్థితి? చెప్తారని ఎందుకు అనుకోవాలి? ఇప్పటివరకు చెప్పినట్టుగా ఎక్కడ రాలేదు. అందుకే ఎల్లో మీడియాలో ఆధారాలు దొరకలేదు అని కూడా రాశారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే ఆధారం ఉన్న కేసులన్నీనేమో ఏమి లేనట్టుగా తోసేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో జరిగిన ఆధారంతో ఉన్నటువంటి కేసులన్నింటినేమో విత్డ్రా చేయించేయటం, నీరుగార్చడం చేస్తున్నారు. ఒక కల్పిత గాథని సృష్టించి ఊహాగానాల ఆధారంగా ఊహాజనితమైనటువంటి కేసుని పెట్టడం అయితే ఇప్పుడే చూస్తున్నాం. ఇట్లా అసలు ఎవరు కంప్లైంట్ చేశారు? సంబంధించిన ఈ డిస్టిలరీ వాళ్ళు ఎవరన్నా ముడుపులు ఇచ్చామేమని కంప్లైంట్ చేశారా? అదేమీ లేదు. ఎవరో దారిపోయి ఆయన ఎవరో కంప్లైంట్ రాయించి వీళ్ళే ఏర్పాటు చేసినట్టుగా ఉంది తప్పితే అది చిత్తశుద్ధితోటి రాసినట్టుగా అనిపించదు. దాన్ని వీళ్ళకి సంబంధించిన ఆఫీసరు వెంటనే హడావుడిగా పంపటం, ఏసీబీ విచారణ అంటాం, ఇదంత పెద్ద డ్రామాలాగా ఉంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే జగన్ టైంలో ఏమన్నా స్కాములు జరిగినాయా అని ఎతికి ఏమి దొరకకపోయేసరికి ఈ మద్యం దాని మీద అయితే జనంలోకి బాగా తీసుకెళ్ళచ్చు, ఎట్లాగో ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలు రాస్తున్నాయి కదా, సో వాటిని బాగా వాడుకుని చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇదంతా నడుపుతున్నారేమో అనిపిస్తుంది. కల్పితం ఫలానా కొంతమంది డిస్టిలరీ వాళ్ళు ముందుకు వచ్చి మేము డబ్బులు ఇచ్చామని చెప్తే అప్పుడు కేసు పెట్టారన్న అర్థం ఉంది. సరే, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నా లేకపోయినా అదేమీ లేకుండా ఎవరో దారిపోయేవాడు ఉత్తరం రాయటమేంటి, వీళ్ళు బయలుదేరటమేంటి, ఇదంతా నథింగ్ బట్ కాన్స్పిరసీ అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ హయాంలో నాసిరకం వైన్స్ ప్రజలకు అందుబాటులో ఉంచారా? అదేవిధంగా డిజిటల్ పేమెంట్ చెల్లింపులు జరగలేదంటారా? కేవలం క్యాష్ ద్వారానే చెల్లింపులు జరిగాయంటారా? నాసిరకం మద్యం అయితే ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? చేయకూడదుగా. అంటే వీళ్ళు నాసిరకం ఇస్తున్నారా? ఇదంతా గేమ్. జగన్ గారిని ఎట్లయినా సరే అప్రతిష్ట పాలు చేయాలని 5 ఏళ్ళు విశ్వయత్నం చేశారు, విపరీత యత్నం చేశారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు ఆ దుష్ప్రచారం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి కదా, అవేమీ అమలు చేయలేకపోతున్నారు కదా. సో దీన్ని డైవర్ట్ చేయాలంటే జగన్ ఏదో అది చేశాడు, అరే నాకు ఆ తల్లికి వందనం ఇస్తాను అన్నారు కదా, అంటే జగన్ మద్యం కేసులో ఉన్నాడు, అరే నాకు ఈ ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తా అన్నారు కదా, అంటే జగన్ పిఏని అరెస్ట్ చేసాం. ఎవరికి కావాలి? నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తే ఎవరికి కావాలి? నువ్వు సూపర్ 6 ఇస్తానో ఇవ్వు, ఇచ్చిన తర్వాత నువ్వే కథలన్నా చేసుకో. సో ఇదంతా నథింగ్ బట్ డ్రామా అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇటీవల లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీని కూడా కలవడం జరిగింది. సో ఇదే వ్యవహారం మీద ఆయన కలిసి ఉండొచ్చు అనుకోవచ్చా? ఏం కాదు, ఆ మధ్య విజయవాడ వచ్చినప్పుడు అమరావతికి ప్రైమ్ మినిస్టర్ మర్యాద కోసం సరదాగా వచ్చి కలవచ్చు కదా అంటాం, ఈ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళటం, ఇదంతా జరిగింది తప్ప దానికి దీనికి ఏమి పెద్ద ప్రాధాన్యత ఉండకపోవచ్చు. అయితే ఆ సందర్భంలో ఎట్లా జగన్ గారి దాకా వెళ్తాము మేము, మీరు ఓకే చేయండి అని అడిగారేమో. బట్ నా దగ్గర అట్లాంటి సమాచారం ఏం లేదు. రాజకీయాల్లో జరుగుతుంటాయి కాబట్టి అట్లా అనుకోవచ్చు తప్ప ఖచ్చితంగా దానికోసం వెళ్ళాడని అనుకోవడానికి లేదు. అయితే చంద్రబాబు గారు ఇప్పుడు ఈ మధ్య 4 రోజుల క్రితం అమిత్ షాని కలిసారు, మళ్ళీ రేపు కలుస్తారంట. చంద్రబాబు గారు దీన్ని అమిత్ షా దగ్గర ప్రస్తావించి ఏదో రకంగా వాళ్ళ పర్మిషన్ లేకుండా గబాలను చేస్తారా అనేది ఒక సందేహం. వాళ్ళు ఓకే అంటే తప్ప లేదు, మీరు తావండి, మాకు సంబంధం లేదంటే చెప్పలేం. కానీ బట్ ఓవరాల్గా వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఇదంతా వీళ్ళు కక్షపూరితంగా చేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటాయి కదా ఎంతో కొంత సమాచారం, ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా, ఎక్కడ తేడా వచ్చింది, ఇదంతా కూడా గమనిస్తుంటారు. కాబట్టి ఐ డోంట్ థింక్ అది కారణం కాకపోవచ్చు. చంద్రబాబు గారి ఎఫర్ట్ చేయడం కోసం వెళ్తే వెళ్ళొచ్చు ఏమో, చెప్పలేము. బనకచర్ల అవన్నీ చెబుతున్నారు కానీ 4 రోజుల క్రితం అడిగి మళ్ళీ 4 రోజుల్లోనే మార్పు వచ్చేస్తా. అంటే గత ప్రభుత్వ హయాంలో 90,000 కోట్ల మద్యం సరఫరా జరిగితే అందులో 3,200 కోట్లు అవినీతి జరిగింది, హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగింది, దుబాయ్కి డబ్బును తరలించారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చర్చ మీ దోషం చర్చ నడుపుకోండి. మీరు నిజంగా ఆధారం దొరకాలి కదా. ఉదాహరణకి స్కిల్ స్కామ్ కేసు ఉంది, చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఆ కేసులో. దాంట్లో ఏంటి, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేయలేదు ఆ కేసు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కనిపెట్టి సిమెన్స్ దగ్గర నుంచి అసలు సిమెన్స్ కాకుండా నకిలీ సిమెన్స్ తోటి డీల్ చేసి దాదాపు 3,300 కోట్లకు సంబంధించి 300 కోట్లు చెప్పబెట్టకుండా వితౌట్ ఎనీ సరైన ఇది లేకుండా చేశారని, ఆ డబ్బు మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళు అనుమానించారు. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా టేకప్ చేస్తే దాంట్లో కొన్ని ఆధారాలు దొరికినాయి సిఐడి వాళ్ళు. దాని ప్రకారం కొన్ని షెల్ కంపెనీలకి ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు ఈవెన్ టీడీపీ ఆఫీస్ అకౌంట్లో కూడా ఆ డబ్బు కొంత వచ్చిందనేది సిఐడి ఆ రోజుల్లో ఎస్టాబ్లిష్ చేసినట్టు గుర్తు. సో ఇంతవరకు ఆ షెల్ కంపెనీ వ్యవహారం కానీ, ఆ పిఏ శ్రీనివాస్ గారిని అమెరికా ఎందుకు పంపించారన్న దాన్ని కానీ ఒక్కసారైనా మాట్లాడుతున్నారా? మేము తప్పు చేయలేదని ఇప్పటివరకు ఎప్పుడని చెప్పారా? మేము అసలు అక్రమానికే పాల్పడలేదని ఎక్కడ చెప్పలా. ఊరికే డబాయించడం, కావాలని కక్ష పెట్టారని, కక్ష వాడో ఇంకోటి వేరే విషయం. నిజంగా నీకు మీ అకౌంట్లోకి వచ్చిందని సిఐడి వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు ఖండించలేకపోయారు? ఖండించాలి కదా. అట్లాగే ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చిందని మీరు అంటున్నారు. వాళ్ళు ఎంతవరకు సిట్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి ఇంతవరకు సమాచారం ఉంటే ఈ పాటికి అబ్బో అడావుడి చేసేవాళ్ళు కదా. ఇప్పటికే ఈడీకి పంపించేశారు. మరి ఈడీ వారు గతంలో చంద్రబాబు గారి మీద అనేక కేసులు ఉన్నప్పుడు ఈడీ టేకప్ చేయమంటే ఒక్కదాన్ని కూడా టేకప్ చేయాలి. వాళ్ళు డిక్లేర్ చేశారు 2,000 కోట్లు చంద్రబాబు గారి పిఎస్ ఇంట్లో అక్రమాలు పట్టుకున్నాం 2,000 కోట్లని. ఆ తర్వాత మరి ఏమైపోయింది? ఊసే లేకుండా పోయింది. మరి ఈడీ పెద్ద గొప్ప ఆర్గనైజేషన్ కింద ప్రచారం జరుగుతూ ఉంటుంది కదా, మరి ఏమైంది? అంటే అది కూడా మేనేజ్మెంట్ వ్యవహారం అని నడుస్తుంది కదా. సో కాబట్టి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఈడీ అయినా ఇవన్నీ కూడా ధర్మంగా చేస్తే ఓ పద్ధతి, కానీ ఏదో రకంగా ఎవరో ఒకరిని బుక్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. నేనైతే ఆధారాలు లేవు అనేదానికి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లాగే ప్రచారం చేస్తుంటారు. దుబాయ్ అని ఒకళ్ళు అంటారు, ఇంకోటి అంటారు. సో మీరు చేసే మీకు తోచిన ఊహాగానం మీరు చేయండి, వాళ్ళ తోచిన ఊహాగానం వాళ్ళు ఏపీ పోలీసులు చేస్తున్నారు. సో నడుస్తూ ఉంది. చంద్రబాబు గారు, మంత్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళకు తోచినట్టు వాళ్ళు చేయిస్తున్నారు. రెడ్ బుక్ అనో ఇంకోటనో. సో కొంతకాలం పాటు ఇట్లాంటి ఆయన నిన్న జగన్ గారు కూడా చెప్పారు కదా, ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అని. అంటే ఎవిడెన్స్ని ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి కింద మీద పడుతున్నారు. ఇంతవరకు ఆధారాలు దొరకలేదని ఎల్లో మీడియానే రాసింది నిన్న కాక మొన్న. ఇప్పుడు ఇందులో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అసలు కేసు ఎంతవరకు ఆయన మీద పెట్టలేదు, ఆయన విచారణకు హాజరయ్యి అవుతారా అని నేను ఏం ప్రశ్న మీరు అడిగితే నేనేం చెప్పను. ముందు ఆయన మీద కేసు పెడతారా అంటే పెట్టకపోవచ్చు, పెడితే పెట్టవచ్చు. పెట్టడానికి వాళ్ళకి టార్గెట్ మెయిన్ ఆయనకి వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ? జగన్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరుగుతున్నా కూడా విపరీతమైన జనం వస్తున్నారు. అది చంద్రబాబు గారు వీళ్ళంతా వెళ్ళినప్పుడు ఎక్కడో చోట నిరసన వస్తూ ఉంది. మా సూపర్ 6 ఏమైందని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి చర్చలు దీని మీద. ఏంటి మాకు అది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే, ఇదేంటి కూటమి ప్రభుత్వం అంటే ఊరికే వాళ్ళని అరెస్ట్ చేయటమైనా ఇట్లాంటి. సో దీన్ని కవర్ చేయడం కోసం ఇవన్నీ ప్రచారం తప్ప జగన్ గారి మీద ఏమాత్రం ఆధారం ఉన్నాయి ఇప్పటికి వదిలేవాళ్ళ. ఎట్లా కొట్లా ఇరికించాలనే తాపత్రయంతో పడుతున్నట్టుగా ఉంది. దానికి విజయసాయి రెడ్డి గారు ఏదో రాజకేశ్ రెడ్డి మీద కోపంతో ఏదో చెప్పినట్టున్నాడు. ఆయన ఏమనుకుని ఉంటాడు, బహుశా నన్ను కేసులో పెట్టర్లే సాక్షిగా పెట్టుకుని ఏదో చేస్తారంటున్నారు. వాళ్ళకి దయాదాక్షిణ్యాలు ఉండవన్న సంగతి ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఆయన్ని కూడా కేసులో నిందితుడిగా పెట్టారు. కాకపోతే అరెస్ట్ చేయలేదంటేనే దాని అర్థం కుమ్మక్కైనట్లే కదా. వాళ్ళు అట్లా పెట్టి ఆయన్ని అట్లా బెదిరించో ట్రాప్లో పెట్టి ఉంచినట్లే కదా. సో ఇవన్నీ ఆల్ ఇన్ ది గేమ్ అనుకోవటమే. అసలు మొత్తానికి ఈ మద్యం సరఫరా గత ప్రభుత్వ హయాంలో ఎంత కమ్మింది, ప్రభుత్వంకి లాభం ఎంత వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? నేను చెప్పేది ఏంది, లెక్కలే ఉన్నాయి కదా. నేను అట్లాంటి లెక్కలన్నీ నేను దగ్గరేసి కూర్చోను కదా. నాకేం అవసరం? గతంలో అంతకుముందు వచ్చిన ఇన్కమ్ కంటే మద్యం ద్వారా 25,000 కోట్ల వరకు వచ్చింది. ఈ తర్వాత చంద్రబాబు అప్పుడంతా గవర్నమెంట్ పరంగా జరిగింది. ఎక్కడ డబ్బులు ఇది ప్రైవేట్ వాళ్ళకి ఈ షాపులు కాదు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మొన్న గవర్నమెంట్ ఇచ్చింది ప్రైవేట్ వాళ్ళకి. ఏం చేసింది? అంతా తెలుగుదేశం వాళ్ళే కదా టెండర్లు కానీ అన్నీ తీసుకుంది, లాక్కుంది. బలవంతంగా ఎవరన్నా సొంతంగా పెట్టుకుని ట్రై చేద్దామన్నా కూడా వాళ్ళని తన్నో డబ్బులు ఇచ్చో లేకపోతే డబ్బులు వాటాలు ఇవ్వమని చెప్పో ఏదో చేసి గందరగోళాలు చేశారు కదా. అది కరప్షన్ అంటే, అది స్కామ్ అంటే. అది వదిలేసి ఈ కేసు ఏదో పెట్టుకుని ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏం ఉపయోగం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు కాబట్టి ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారు? మరి అంతకుముందు 16 నెలలు జైల్లో కాంగ్రెస్ చంద్రబాబు కలిసి పెట్టారు కదా, అది కక్ష అని ఒప్పుకుంటే అప్పుడు ఇది కూడా కక్ష అవుద్ది. పైగా ఈ కేసుకి ఆ కేసుకి తేడా ఏంటంటే, జగన్ గారి మీద అప్పుడు వచ్చిన కేసు అంతే కల్పితం,
ఎవరో ఒకరితో ఉత్తరం రాయించడం, హైకోర్టు ద్వారా ఇచ్చేసి ఎంక్వైరీకి ఆర్డర్ చేయించడం, ఆ తర్వాత సిబిఐని చేతిలో పెట్టుకుని రకరకాల వాళ్ళని అరెస్ట్ చేయటం. అప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా దాదాపు అట్లాగే జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ చంద్రబాబు గారి కేసులో జగన్ గారు టేకప్ చేయాలి, ఫస్ట్ ఈడీ టేకప్ చేసింది. ఈడీ టేకప్ చేసిన తర్వాత వీళ్ళకి చంద్రబాబు గారు డైరెక్ట్గా సిఎస్కి ఉత్తరం ఫైల్ మీద రాసేసాడు, మీరు అర్జెంటుగా నేరుగా పే చేసేయండి అని. వద్దని చెప్పినా కూడా సిఎస్. సో అదంతా ఆధారాలు కనపడుతున్నాయి. ఆధారాల మీద అరెస్ట్ చేసింది అది. ఇప్పుడేమో ఆధారాల కోసం ఎదుగుతూ అరెస్ట్ చేస్తుంది ఈ కేసు. సో ఆ తేడా తెలియట్లే. అందువల్ల ఇది కక్ష అంటారా ఏమంటారనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మళ్ళీ సింపతితో జనాలకు వచ్చే అవకాశం ఉందంటారా? జనాల్లోకి వచ్చేది ఏముంది, సింపతి ఆటోమేటిక్గా వస్తుంది. అదేం పెద్ద విశేషం కాదు. అప్పుడు 16 నెలలు జైల్లో పెట్టినా ఆయన భరించాడు కదా. నిన్న కూడా చెప్పాడు కదా ఏమవుతుంది, మొన్న మధ్య కూడా చెప్పాడు కదా ఏమవుతుంది, 3 నెలలు జైల్లో ఉంటాం, మళ్ళీ వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, సరే ముందు భయపెట్టారు. జనరల్గా ఎట్లా ఉంటుందంటే మానవ సైకాలజీ, ముందు ఏదైనా చేస్తారేమో అన్న భయం ఉన్నప్పుడు అది ఎక్కువ భయపెడద్ది. ఒకసారి చేసేసారు, చేసేసిన తర్వాత ఇంకేం చేస్తావు పోవా అంటారు. సో అట్లా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ రెడ్ బుక్ పేరుతోనో ఇంకోటో అరాచకాలు చేస్తామని భయపెడితే కొంత భయపడేవాళ్ళు అరాచకాలు చేసేస్తున్నారు. వాళ్ళు చేసేసరికి ఏమవుద్ది, పిల్లినైనా సరే గదిలో పెడితే పులవుతుంది, అంతే. పులి అయినా కాకపోయినా ఎదురు తిరుగుతుంది. సో ఇప్పుడు ఆ పరిస్థితికి వైసీపీ వాళ్ళని మానసికంగా వాళ్ళను తయారు చేశారు. తెలుగుదేశం వాళ్ళే వైసీపీ వాళ్ళని అంత స్ట్రాంగ్గా తయారు చేశారేమో నాకు అనిపిస్తుంది. మొన్న ఎవరు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణవేణి అన్న ఆమె నాకు కనిపించారు, మాట్లాడారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఆవిడ అంత ధైర్యంగా మాట్లాడుతుంది. ఏంటమ్మా ఇబ్బంది పడ్డారంటే, ఇబ్బందే సార్, ఇబ్బంది అయితే మాత్రం ఏమవుతుంది, ఇప్పుడు మనను అదే తెల్లారుదామని ఎవరైనా ఆడవాళ్ళని తీసుకెళ్తారా, పోలీసులు వచ్చి హైదరాబాద్ దాకా వచ్చి అక్కడే తెలిసిపోతుంది. పైగా ఆవిడ ఏమి తప్పు బూతులు పెట్టడం ఏం చేయలేదు. ఆవిడ ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యక్తం చేస్తే అది ఎవరు చేయించారు చెప్పని ఆవిడని ఇబ్బంది పెట్టి, నాకు ఎవరు చెప్పలేదు, నేనే చేశాను, మీరు ఏమన్నా చేసుకోండి అని అంది. 15 కేసులు 16 కేసులు పెట్టారంట. అసలు గతంలో ఎప్పుడు కూడా ఈ తరహా కేసులు చూడలేదు నేను. ఏదన్నా తప్పు జరిగింది, తప్పుడు కేసో ఒప్పుడు కేసో ఏదో ఒక స్టేషన్లో పెడతారు, కానీ ఇదేం అరాచకం 10-15 కేసుల్లో 10-15 పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఆ పేరు మీద పోసాని కృష్ణమురళిని నటి తిప్పారు. ఇప్పుడు వల్లభనేని వంశీని ఏం చేస్తున్నారు. చాలా 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 తప్పు అది, అట్లా చేయకూడదు. అరాచకం అంతకంటే ఇంకా పెద్ద పదాలు ఉంటే వాడాలి. నాకు మనం బూతులు మాట్లాడలేము, కానీ అందుకే వాళ్ళు రెచ్చగొట్టి బూతులు మాట్లాడించి మళ్ళీ కేసు పెట్టే తాపత్రయంలో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు అలవాటు పడిపోయారు, సరే కానీ చేసుకోవాలి అనే పరిస్థితికి వచ్చారు. నిజంగా దుర్మార్గం కదా. ఒకే కేసులో 10 సార్లు ఒకే ఇష్యూ మీద 10 పోలీస్ స్టేషన్లో పెడతారా? రేపు సపోజ్ ఈ గవర్నమెంట్ మరి ఇంకో గవర్నమెంట్ వస్తుంది, జగన్ గారి గవర్నమెంటే వచ్చింది, వాళ్ళకి ఎట్లా చేయొచ్చో చెప్పినట్టుగా మరి జగన్ గారి గవర్నమెంట్లో ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? అసలు ఎవరన్నా ఒకళ్ళు బూతులు తిడుతున్నారని తీసుకెళ్తేనే ఇంకేముంది, అమ్మో సోషల్ మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు అన్నారు. ఏది బూతులు తిట్టిన వాళ్ళకి మద్దతుగా. సరే అని కొన్ని వదిలేశారు, ఏదో జరిగిపోయింది. కొంతమందిని అరెస్ట్ చేసినా కూడా వెంటనే బెయిల్ రావటం. మరి ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడు బెయిల్ ఎందుకు రావట్లేదో అర్థం కాదు, అసలు ఆ అరెస్టులు ఏంటో అర్థం కాదు, అన్ని కేసులు ఎట్లా పెడుతున్నారో అర్థం కాదు. రేపు వచ్చే గవర్నమెంటుకి వీళ్ళు మార్గం చూపిస్తున్నట్టు అనమాట. ఇప్పుడు ఎవరు శాశ్వతంగా ఉండరు కదా. ఈ గవర్నమెంట్ ఓహో ఈ ఐడియాస్ అన్నీ బాగానే ఉన్నాయి, పెట్టు పలానా వాళ్ళ రెడ్ బుక్ సరే పెట్టు, వాళ్ళ మీద 10 కేసులు 20 కేసులు, వీళ్ళ ఈ నియోజకవర్గంలో నన్ను వేధించారా, పెట్టు 20, మా మనోభావాలు దెబ్బతింటాయి. ఎప్పుడు 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఏదో అన్నాడని చెప్పి 10 ఏళ్ల తర్వాత మనోభావాలు దెబ్బతింటాయంటే అది పెట్టిన కంప్లైంట్ ఇచ్చినాడు కన్నా ఉండాలి, పోలీసుల కన్నా ఉండాలి. ఏమీ లేకుండా ఇద్దరు కలిసి పెట్టేయడం, కేసులు పెట్టేయడం, అరెస్ట్ చేయటం, ఊళ్ళమ్మడి తిప్పటం, వయసుతో సంబంధం కూడా లేకుండా. చాలా నేనైతే ఇప్పుడు దాదాపు 55 ఏళ్ళుగా రాజకీయాలు చూస్తున్నాను. ఈ వృత్తిలో 48వ సంవత్సరంలో ఉన్నాను. డైరెక్ట్గా ఉద్యోగంలో చేరి ఎంత అరాచకంగా చంద్రబాబు గారి గత ప్రభుత్వంలో కూడా ఎంత అధ్వానంగా ఉందని నేను ఎప్పుడు చెప్పలేదు. 14లో కానీ అంతకుముందు కానీ కొంత ఆయన భయపడేవాడు, మరి జనంలో నెగిటివ్ అవుతామని. ఇప్పుడు మరి ఆయన కొడుకు ప్రభావమా లేకపోతే ఆయన చేతిలో ఏమి లేదా? మన వడ్డే గారు అన్నారు కదా, ఆయన తెలివి తక్కువ వాడు కాదు, కానీ చాలా తెలివి తక్కువ పనులు జరిగిపోతున్నాయి, వెనకాల నుండి ఎవరో బటన్ నొక్కుతున్నారు అనిపిస్తూ ఉంది అని చెప్పి. ఎవరో ఏంటో అనేది మనం వేరే చెప్పనక్కర్లేదు కదా. సో అటువంటి వాళ్ళకి ఆయన నిజానికి తెలుగుదేశంలో చాలా సీనియర్ నేతగా ఉండేవాడు. సరే ఈ మధ్య రాజకీయాలకు కాదు దూరం అయినా కూడా అటువంటి వాళ్ళకే ఈ ప్రభుత్వం మీద ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడితే మామూలు జనంలో రాదా?
కాబట్టి ఇవన్నీ వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు వల్లరామయ్య అంటున్నారు మద్యంలో అక్రమం చేసిన డబ్బులతో బంగారం సంపాదించుకున్నారని చెప్పేసి వల్లరామయ్య చెప్తారు. వాళ్ళ ఈనాడు వాళ్ళ పిచ్చి రాతలు రాశారు, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు చెబుతారు, వాళ్ళు రాస్తారు, వాళ్ళు రాసినామంటే మళ్ళీ వీళ్ళు మొదలు పెడితే అంతా ఆరింది గేమ్. గత 5 ఏళ్లుగా జగన్ గారి మీద అట్లాగే రాశారు. ఉదాహరణకి సర్వే యాక్ట్ ఉంది, అసలు సర్వే తోటి జగన్ మొత్తం భూములను లాగేసుకుంటాడు అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు అదే పని ఎందుకు చేస్తున్నారు? కరెంటు మీటర్లు పెడుతున్నారు రైతులకి, వ్యవసాయ విద్యుత్ మోటార్లకి, ఇంకేముంది పగలగొట్టనన్నారు లోకేష్ గారు. ఈ ఘోరం ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదని చంద్రబాబు గారు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు 5000 మీటర్లు ఎందుకు పెడుతున్నారు? అంటే వాళ్ళు చేస్తే రైటు, వీళ్ళు చేస్తే తప్పు, అంతే కదా. సో ఇవన్నీ ఇప్పుడు ఈనాడు రాత్రి పచ్చి అబద్ధాలు రాదు. నేను ఈనాడులో 24 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు ఎప్పుడు రామోజీ గారు ఇంత ఘోరంగా అబద్ధాలు రాయమని ఎప్పుడు చెప్పలేదు, నిజంగా చెప్పలేదు. మీరు అబద్ధమైతే రాయొద్దు, నిజమైతే రాయండి అని చెప్పేవాడు ఆ రోజుల్లో. తర్వాత తీరా చూస్తే గత 5 ఏళ్ళుగా కానీ ఆయన జీవించిన చివరి దశలో చాలా ఘోరంగా ఆయన ఎట్లా అయిపోయాడంట అని నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక అసలు ఇక ఆకాశమే వద్దు, అన్ని అబద్ధాలు. ఇళ్ళమ్మడు గారు మొన్న అదేది సెకి విద్యుత్ ఒప్పందం ఉందంట. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారి మీద కోపం ఉందనుకో, నువ్వు బట్టలోటి తీసుకెళ్తే నీకే నష్టం కదా, నీ పరువే పోతుంది కదా. దాంట్లో జగన్ గారి మీద కోపం ఉండి వాళ్ళు ఏం రాస్తారు, ₹2.49 కొంటేనేమో లంచం వచ్చినట్టంట. చంద్రబాబు గారు ₹4.60 కొంటేనేమో అసలు లంచాలతో లేకుండా చాలా నిజాయితీ కొన్నట్టంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే అట్లా రాస్తామా? అట్లా చెప్తా హేతుబద్ధత ఉండాలి కదా. ఆయో సెకిఎండిని కేంద్ర ప్రభుత్వం వేరే కారణాలతోటి పదవిని తొలగిస్తే జగన్ గారికి లింక్ పెట్టి రాసి వాళ్ళ ద్వేషం తీర్చుకున్నారు. కానీ తద్వారా ఏమైంది, వాళ్ళ పరువు పోయింది. వాళ్ళే సమాజం ముందు బట్టలోడ తీసుకుని వాళ్ళ పరువు వాళ్ళు బాగుంటున్నారు. జర్నలిజం విలువల్ని కొంతన కాపాడాలి కదా. నువ్వు రాసేదానికి అర్థం ఉండాలి, హేతుబద్ధత ఉండాలి. నువ్వు రాస్తుంటే చదివితే ఇది వాస్తవేనేమో అన్నట్లుగా ఉండాలి, కానీ మరీ పచ్చిగా రాయకూడదు. కానీ దురదృష్టం వాళ్ళు ఈ 50 ఏళ్ళు దాటిన తర్వాత ఈ రకంగా పతనం అవుతారు. సూపర్ 6 అమల్లో భాగంగా రేపు ఆగస్టు 15వ తారీఖున ఏపీలో ఫ్రీ బస్ సౌకర్యం ఎట్లా చూస్తారు సార్? ఆగస్టు 15 అని అంటున్నారు, కరెక్టే. ఇస్తే ఒక హామీ కొంత ఇప్పటికైనా నెరవేర్చినట్లు అవుద్ది. అయితే దానికి ఏ లిటిగేషన్ పెడతారు? ఆ మధ్య చెప్పారు కదా, అసెంబ్లీలో కౌన్సిల్లో చెప్పారు, జిల్లా వరకే ఇస్తారా, నిజంగానే రాష్ట్రం అంతా ఇస్తారా? రాష్ట్రం అంతా ఇస్తే కొంతవరకు ఒప్పుకోవాలి. అయితే ఈ ఏడాది 3 నెలల కాలం ఎగ్గొట్టినట్లే కదా. దాదాపు వాళ్ళు ఈనాడు వాళ్ళ లెక్క ప్రకారమే దాదాపు 4,500 కోట్లు మహిళలకి బాకీ పడ్డట్టేగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి. సో బస్ ప్రయాణం ఎప్పటి నుంచి ఇవ్వాలి? తెలంగాణలో మొదటి రోజే ఇంప్లిమెంట్ చేశారు, కర్ణాటకలో వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. మరి ఇక్కడ సంవత్సరం 3 నెలలు ఆపారంటే ఆ మేరకు నష్టం చేసినట్లే కదా, మహిళలకి జరిగింది కదా. కాబట్టి జరుగుద్దా లేదా అనేది అప్పుడే చెప్పలేము. ఇప్పుడు ఎన్ని వాయిదాలు వేశారు? సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఉగాది అన్నారు, తర్వాత ఇప్పుడు ఆగస్ట్ అంటున్నారు. చూద్దాం. కడప జిల్లాలో మహానాడు ఎట్లా చూడొచ్చు? ఈ మహానాడుని 3 రోజుల మహానాడు ఉంది, రాష్ట్రంలో అది ఒక భాగం. వైనాడు పులివెందులు అని కూడా చెప్తున్నారు. పెట్టుకోమనండి, ఎవరొద్దంటారు? ఇప్పుడు కుప్పంలో వీళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుంటే వీళ్ళు ఏమన్నా ఆపుతారా? అది వైసీపీ వాళ్ళు పెట్టుకోవట్లేదా? పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. మహానాడు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి జగన్ గారికి కంచుకోట లాంటివి అంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి నిజానికి మొన్న అక్కడ కూడా అన్నీ తెలుగుదేశం గెలిచింది, 2-3 తప్ప. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళి షో చేయటం వల్ల కొత్తగా కలిసి వచ్చేది ఏమి ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఇప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న, తెలుగుదేశం బీజేపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలను ఆపితే, ఇప్పుడు ఆయన ఎవరో ఆదినారాయణ రెడ్డి గారు ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఆయన వల్ల మూతపడినాయి, దెబ్బతిన్నాయి. మళ్ళీ దాని మీద సీఎం రమేష్ గారే కంప్లైంట్ చేశాడు కదా. అట్లాగే కడప లోకల్ ఎమ్మెల్యే మీద ఎన్ని రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. వాటిని సరి చేసుకుని నువ్వు మహానాడే పెట్టుకో, ఇంకేదన్నా పెట్టుకో. ఆ పక్కనే ఆళ్ళగడ్డ ఆవిడట అసలు చికెన్ల మీద మీకే తెలుసు కదా. తర్వాత పార్టీలో సైతం పార్టీ వాళ్ళు తన వ్యతిరేక గ్రూప్ వాళ్ళకి ఏదైనా పదవి ఇస్తే ఆవిడ ఆళ్ళగడ్డ కూడా రానివ్వదంట. సో తర్వాత తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యేనే రానివ్వరంట. ఆ ఎస్పీ గారు మహానుభావుడు, నేను నీకు రక్షణ కల్పించలేని వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో అంటాడు. ఇదే నా గవర్నమెంట్, ఇట్లాగే నా గవర్నమెంట్ నడిపేది. అదే జగన్ టైంలో ఏదైనా చిన్నది జరిగితే ఇంత పెద్ద భూతార్థంతో రాసేవాళ్ళు కదా, ఏదన్నా చిన్నది జరిగితే. అప్పుడు అసలు ఏం జరగలేదు, ఇట్లా శుభ్రంగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళు రాసిన అబద్ధాలను రాసినా కూడా ఆయన ఏం చేయలేదు. చంద్రబాబు గారు సైకో అని అదని నానా బూతులు తిట్టినా కూడా వాళ్ళు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ ఊరి మీద కేసులు కూడా లేవు. మరి ఇప్పుడు నువ్వు అంటే కేసు, ఆ అంటే కేసు. రోడ్ ఎప్పటం అప్పుడు చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారు కారు ఎక్కి గందరగోళం చేశాడు, కేసు పెట్టవచ్చు దాని మీద, పెట్టలేదుగా. ఇప్పుడు
అడ్డుకున్నారని చెప్పి ఏదైనా ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతుంటే సహజంగానే రోడ్డు మీదకి కాదు, మీరు రోడ్డు మీదకి వచ్చి అడ్డుకున్నారని చెప్పి కేసులు పెట్టేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఓకే. సో ఇదంతా మంచిది కాదు సమాజానికి, ప్రజాస్వామ్యానికి. దేనికి ఇప్పుడు మన తిరువురులో ఏం చేశారు, కౌన్సిలర్లు మొత్తం వైసీపీ వాళ్ళు ఉంటే తెలుగుదేశం చైర్మన్ ఎట్లా అవుతారు? వాళ్ళు రాలేదు కాబట్టి, వాళ్ళు పార్టీ మారలేదు కాబట్టి వాళ్ళని అసలు లోపలికే రానివరా? దీని ప్రభుత్వం అంటారా, దీని పోలీస్ వ్యవస్థ అంటారా? ఏదో ఆలోచించుకోవాలి. ఈ స్థాయికి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు గొప్ప అవకాశం ఆయనకి. ఈ టర్మ్ కంప్లీట్ అయితే 18 ఏళ్ళు అవుతుంది. ఈ లోపే లోకేష్ గారి బాధ్యత తప్పుకుంటారా లేదా అనేది మనం చెప్పజాలం. కానీ ఒకవేళ ఇంత సుదీర్ఘమైన సర్వీస్ ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈయనొక్కడే ఆ తెలుగు వారికి సంబంధించి. అలాంటి గొప్ప అవకాశం వచ్చినప్పుడు హుందాగా ఉండాలి, పద్ధతిగా ఉండి మంచిగా చేసుకోవాలి తప్ప ఆయన మొత్తం మరి లోకేష్ గారికి అప్పచెప్పేశారా లేకపోతే ఈయనే నిజంగా చేస్తున్నారో తెలియదు. కానీ చాలా అప్రతిష్ట పాలవుతున్నాడు. చాలా ఇప్పుడు ఒక వయసు పెరిగిన కొద్దీ గౌరవం పెరగాల, మంచి పేరు తెచ్చుకోవాలా. కొన్ని హామీలు కొన్ని చేయలేకపోవచ్చు. అయ్యా నేను ఈ కారణాలతో చేయలేకపోతున్నాను, నేను అప్పుడు చెప్పిన మాట నిజమే నిజాయితీగా ఒప్పుకుంటే మంచి సరే అని సర్దుకుంటాను. నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఏదో రకంగా జనాన్ని దబాయించాలనో బుకాయించాలనో మభ్య పెట్టాలని చూస్తే గౌరవం పోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో 74-75 ఏళ్ళు వచ్చినాయి కదా, ఈ వయసులో హుందాగా ఉండి ఇప్పుడు ఇక్కడ జగన్ ఇష్యూగా ఇంకోళ్ళని కాదు, ఆయన పెడుతున్న కేసులు ఇవన్నీ ఆయన గవర్నమెంట్లో పెడుతున్న కేసులు ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఇది ఎనలేని మత్స, తీవ్రమైనటువంటి అప్రతిష్ట. ఆయన అప్రతిష్టతోటి రాజకీయం సాగించి అధికారం ఉంటే చాలు, అప్రతిష్ట వచ్చినా పర్వాలేదు అనుకుంటే మనం ఏం చేయలేం. కాకపోతే మా బోటి వాళ్ళు ఏమంటామంటే మంచో చెడో అవకాశం వచ్చింది, మంచిగా వినియోగించుకో, మంచిగా సమాజానికి మేలు చేయండి. అంతేగాని ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసం, ఈ పదవుల కోసం ఎప్పుడు ఎలకాలం ఇప్పుడు ఎవరు 150 ఏళ్ళు బతుకుతారు ఎవరన్నా? సో ఈ బతుకున్నప్పుడు కాస్త మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకో, పరువు నిలబెట్టుకో. మా పొట్టి వాళ్ళం అయితే ఏదైనా మంచి జరిగితే మంచి అంటాం కదా, నాకేం మొహటం లేదు. పలానా మంచి చేశారని చెప్తే అవును చంద్రబాబు గారు ఇంతవరకు ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్లు ఉంది, నేను ఎప్పుడు ఆయన ఇవ్వలేదు అని చెప్పలేదు కదా, పెన్షన్లో హామీ వరకు నెరవేర్చారని చెప్తుంటాం కదా. సో అట్లా కొంతన్నా మేము రీజనబుల్గా మాట్లాడేవాళ్ళం ఉంటాం కదా. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని మంచి హుందాగా పెద్ద మనిషిగా తెలుగు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే తన వాళ్ళ కింద భావించి మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదని అన్ని స్కీములు అందరికీ ఇచ్చాడు కదా, తెలుగుదేశం వాళ్ళు ఎవరికైనా ఆపేడా లేదు కదా. మరి ఈయన రాగానే ఎందుకు అట్లా చేస్తున్నారు? సో ఇప్పుడు ఆయన అంతా కలిపి ఆయన 50 ఏళ్ళు 52 ఏళ్ళు, ఈయన 74 ఏళ్ళు, ఆయన తండ్రి వయసు, ఇంకా ఎంత హుందాగా ఉండాలి? జగన్ గారే అట్లా పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈయన అచ్చంగా పార్టీ తరఫున చెట్టు నీరు కింద విజిలెన్స్ కేసులు ఉన్నా ఏమున్నా సరే డబ్బులు ఇచ్చేటట్టు చేస్తాననుకోండి, పార్టీ క్యాడర్ కొంత డబ్బులు వస్తే రావచ్చు, కానీ అల్టిమేట్గా జనంలో పల్సన్ అవుతారు. ఈయనకు వచ్చింది ఇందుకోసమేనా పదవి అనేటువంటి భావం వస్తుంది. నా విజ్ఞప్తి ఏమంటే మీరు గతంలో చంద్రబాబు గారు ఎంత ఘోరంగా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందని నేను ఈవెన్ నా ప్రోగ్రాంలో కూడా 2-3 పలుసార్లు చెప్పాను, గతంలో ఎప్పుడు ఇంత అధ్వానంగా లేదు అని. మీరు అధ్వానంగా నడుపుకుంటారా, మంచిగా సమాజానికి ప్రజలకి మేలు చేసే విధంగా నడుపుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకే. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు కేసీఆర్ జారీ చేసిన పరిస్థితి ఏంటి సార్? కాళేశ్వరంలో నిజంగా అక్రమాలు జరిగాయంటారా? అంటే ఏం చెప్తారు? అక్రమాలని కాదు, లోటుపాట్లు ఎదురుగానే కనపడుతున్నాయి కదా, బ్యారేజీ కొంగటం ఇవన్నీ కూడా. సో దాని మీద అసలు మొదట పిలుస్తారు అంటున్నారు, అప్పుడు పిలవలేదు కమిషనర్ వారు. తర్వాత ఆఫీసర్స్ వాళ్ళ సంబంధించిన వర్గాలను పిలిచారు, మొత్తం దాదాపు తయారైపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ అప్పుడు పిలవరని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు సడన్గా మళ్ళీ 2 నెలలు ఎక్స్టెండ్ చేసి కేసీఆర్, హరీష్ రావు, ఈటల ఇటువంటి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనే చర్చ. వెళ్తారా అంటే చెప్పలేం, ఎందుకని అంతకుముందు వేసిన నరసింహారెడ్డి గారి కమిషన్ అనేది వేశారు కదా, యాదాద్రి పవర్ ప్లాంట్ ఇష్యూ దీని మీద. దాని మీద ఆయన ఏకంగా అసలు నరసింహారెడ్డి కమిషన్ మీద ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈయన కమిషనే లేకుండా చేయగలిగాడు. ఇప్పుడు కూడా వెళ్ళరనేదే ఎక్కువ మంది అభిప్రాయం. వెళ్లకుండా తన అభిప్రాయం రిటర్న్గా పంపుతారా, లేకపోతే ఇది కావాలని పొలిటికల్ గేమ్ అని. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ గారు ఇది పొలిటికల్ గేము, ఇదంతా కూడా పాలన చేతకాకిట్టాటి అని చేస్తున్నారు, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఆ ఇండికేషన్ చూస్తే వెళ్లకుండానే ఏదో ఒకటి చెప్పే అవకాశం ఉంటుంది. వెళ్ళకపోతే కమిషన్ ఏం చేస్తుంది అనేది కూడా ఇష్యూ. కమిషన్కి ఉన్న పవర్స్ ఏంటి, ఆ పవర్స్ని ఉపయోగిస్తే అప్పుడు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద కాస్త జనంలో నెగిటివ్ ఉందని అంటున్నారు. అట్లాంటి పనులు చేస్తే
ఇంకా నష్టం కదా కాంగ్రెస్కి. సో అందువల్ల మరి నాతోటి మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే దీన్ని అడ్వాంటేజ్ చేసుకుని రేవంత్ ప్రభుత్వం మీద విరుచుపడే అవకాశం ఎక్కువ కనపడతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ చేశాడు కాబట్టి వెళ్ళలేదని వీళ్ళు ఆరోపణ చేసే అవకాశం ఉంది. బట్ ఈయన నెగిటివ్ సైడ్ ఉన్నాడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు. ఈయనకి నెగిటివ్ పాజిటివ్తో సంబంధం ఉంది, అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి. సో దీన్ని ఈయన అడ్వాంటేజ్ చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఇష్యూని అంత కాంగ్రెస్ పార్టీ ప్రెసిపిటేట్ చేయకపోవచ్చేమో. సరే ఆయన రాలేదని చెప్పి ఆయన మీద వాళ్ళు స్ట్రిక్చర్స్ పాస్ చేస్తారా, లేకపోతే వాళ్ళ అభిప్రాయం ఎట్లా వ్యక్తం చేస్తారా, లేదు ఆయన జోలికి వెళ్లకుండా వదిలేస్తారనేది మనం ఇంకా చూడాలి. రేపు మాపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇదే టైంలో కేసీఆర్ టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బద్దమయ్యే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా ఈ కేసీఆర్ ఇష్యూ అనే కాదు, ఓవరాల్గా గవర్నమెంట్ పెర్ఫార్మెన్సు వీటి మీద కూడా కొంత ఉండొచ్చు. కానీ యాక్చువల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా జరిగితే మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వం మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. గతంలో ఉదాహరణకి 99లో చంద్రబాబు గారు ఎలక్ట్ అయిన తర్వాత బీజేపీ దీంతో ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే దాదాపు సగం జిల్లా పరిషత్తులు కాంగ్రెస్ గెలిచింది. దాంతో అప్పటికి ఆయన మీద బాగా నెగిటివ్ వచ్చేసిందనే ఫీలింగ్ వచ్చి దెబ్బతింది. స్థానిక సంస్థల్లో గెలిచినంత మాత్రానే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవాలని ఏమి లేదు లోక్సభ ఎన్నికలు. కానీ అది ఒక ఇండికేషన్గా చూడవచ్చు. కానీ నెగిటివ్ ఉన్న చోట అట్లాంటివి జరిగితే ఎక్కువ ప్రభావం చూస్తుంది. బట్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఎప్పుడు జరుపుతారో చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభావితం కేసీఆర్ ఇష్యూయే కాకుండా మిగతా ఇష్యూస్. ఉదాహరణకి ఇక్కడ 2,500 రూపాయలు నెల ఆడవాళ్ళకి ఇస్తామన్నారు. అట్లాంటి కొన్ని రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదనేది ఒక అభిప్రాయం, రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదనేది ఒక అభిప్రాయం. అసలు ఇవ్వలేదంటే కొంత ఇచ్చారు, కొంత ఇచ్చినా కూడా ఇంకా అనేక వాగ్దానాలు ఉన్నాయి. వీళ్ళు అధికారంలో రావడం కోసం రకరకాల తంటాలు పడ్డారు. అవన్నీ దళిత బంధుని వీళ్ళు ఇస్తామన్నారు. ఇవన్నీ వీళ్ళు అపోజిషన్ వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. సో అవన్నీ రేజ్ చేస్తారు. మరి యాజిటీజ్గా అయితే కొంత ఇబ్బంది పడే పరిస్థితి కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరం మరొక బీజేపీ కూడా అంటుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈటల అందరేమో బీజేపీలో ఉన్నారు, గతంలో మోడీ వచ్చి న్యాచురల్లీ బీజేపీ కూడా ఇరుకును పడుతుంది. అంటుకునే అవకాశం ఉన్నా లేకపోయినా ఇరుకును పడుతుంది. ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఉండేవాడు కదా. మరి ఫైనాన్స్ మినిస్టర్గా నిజానికి ఆయనకు ఉండే అంత ఇది హోల్డ్ ఉంటుంది. కేసీఆర్, హరీష్ రావు వాళ్ళిద్దరి ముందు ఈయనకి పెద్ద అంత హోల్డ్ ఉండకపోవచ్చు. బట్ టెక్నికల్గా చూసినప్పుడు ఈయన బహుశా వాళ్ళ మీద తోసేసి తప్పించుకుంటాడేమో